హెల్తీ కుక్ ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈరోజు నేను జిలేబీలను టేస్టీగా కరకరలాడే విధంగా తయారు చేసి చూపించబోతున్నాను. ఇందుకు కావలసిన పదార్థాలను చూస్తాము. 1 కప్పు మైదా, కార్న్ ఫ్లోర్ కొద్దిగా తీసుకున్నాము, బేకింగ్ సోడా, నెక్స్ట్ షుగర్ బదులు మనము బెల్లం కూడా తీసుకోవచ్చును, వాటరు, కొద్దిగా ఇడ్లీ పిండి తీసుకున్నామండి, ఇది ఆప్షన్ మాత్రము, ఇంకా పెరుగు 1 కప్పు, కొద్దిగా టేస్ట్కి సరిపడే విధంగా సాల్టు, యాలకులు, కలర్ పౌడరు. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూస్తాము. 1 బౌల్ తీసుకొని 1 కప్పు మైదాను వేసుకుంటున్నాము. ఇది కార్న్ ఫ్లోర్ ఒక 2 స్పూన్లు వేసుకుంటాము. ఇడ్లీ పిండి 1 స్పూన్ వేసుకుంటున్నామండి, ఇది ఆప్షను. ఇంకా పెరుగు 1 కప్పు వేసుకున్నాము. ఈ కార్న్ ఫ్లోర్ వేసేదానివల్ల జిలేబీలు బాగా మరమరలాడుతుంటుంది. చిటికెడు ఉప్పు, కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా ఇడ్లీ పిండిలాగా మనము జారుగా కలుపుకుంటున్నాము. ఉంట కట్టకుండా కలుపుకోవాలండి. కార్న్ ఫ్లోర్ ఏమవుతుందంటే వాటర్ వేసిందే ఉంటలుగా తయారైపోతుంది. కాబట్టి ఆ ఉంట లేకుండా మనము జారుగా కలిపి ఉంచుకుంటాము. ఈ లోపల మనము జీరాని తయారు చేసుకుంటాము. 1 కప్పు షుగర్ వేసుకున్నాము, ఈక్వల్ మెజర్మెంట్లో వాటర్ తీసుకున్నాము, వేసి బాగా ఒక మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడకనిచ్చేసుకుంటాము. కొద్దిగా మనము కలర్ పౌడర్ వేసుకుంటున్నాము. ఇది జారుగా మనము చేయడం వలన గడ్డ కట్టదు, పాకం అంతా కూడా 1 రోజంతా ఉంటే కూడా అట్లే ఉంటుంది. కాబట్టి నిమ్మరసం అదంతా కూడా పిండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా యాలకులు వేసుకుంటాము. 3 యాలకులు వేసాను నేను. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చును. ఇప్పుడు పాకం రావాల్సిన అవసరం లేదు, కానీ జిగురుగా తయారైతే సరిపోతుంది. మనం జామున్లు తయారు చేసేటప్పుడు మనం జీరాని ఏ విధంగా తయారు చేసుకుంటామో అదే మెథడ్లో ఇది తయారు చేసి ఉంచుకుంటాము. ఇప్పుడు ఒక పాన్ ఉంచుకొని ఆయిల్ వేసుకొని కాగనిచ్చుకుంటాము. ఇంతలోగా మనము జిలేబీలకు పిండడానికి మనము ఒక పాలు కవర్ తీసుకున్నాను. ఇందులో 1 గ్లాసులో ఈ విధంగా వేసుకొని మనం తయారు చేసి ఉంచుకున్న పిండిని వేసుకొని బాగా టైట్గా మనము ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటాము. ఇది మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనము ఈ విధంగా ఈజీగా మనము తయారు చేసుకోవచ్చును. టైట్గా మనము రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందుకు మనము ఈ కవర్కి ఇప్పుడు ఒక చిన్న హోల్ చేసుకుంటామండి. పెద్దదిగా చేసినట్లయితే లావుగా దిగిపోతుంది జిలేబీలు. సన్నగా చేసి ఉంచుకుంటాము. చూస్తున్నారుగా, ఈ విధంగా చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా ఎక్కువ వేడి కాగనవసరం లేదు. ఆయిల్ మీడియంగా ఉండాలి. మనం పిండే జిలేబీలు అట్లే పట్టుకునేలాగా చూస్తున్నా. ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో అన్నీ కూడా తయారు చేసి చేసుకుంటాము. 2 వైపులా తిప్పి మనము ఈ జిలేబీలను ఫ్రై చేసుకొని మనము రెడీగా ఉంచుకున్న జీరాలో వేసి తీసేసుకుంటాము. ఒక 2-3 సార్లు తిప్పి చేసేసుకుంటున్నాము. ఈ విధంగా ఒక్కొక్కటే తీసి జీరాలో వేసుకొని 2 వైపులా తిప్పి మనము రెడీగా
చేసుకుంటాము. అంతా మనము రెడీ చేసుకున్న పిండినంతా కూడా ఈ విధంగా జిలేబీలుగా చేసుకొని మనము టేస్టీగా తీసేసుకుంటున్నాము. చూసారా, ఈ విధంగా రెండు వైపులా జీరాలో ముంచి తీసేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్, ఇంకా చాలా చాలా టేస్టీగా మనకు జిలేబీలు రెడీ అవుతుంది. చూసారా, మిగిలిన జీరానంతా కూడా వేసేసుకుంటాము. చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. మరి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.